ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన రహస్య పరిహార శాస్త్రంలో ఉన్నది మన ఇంటికి చేస్తే ఎటువంటి దిష్టి దోష్ట ఉండదు. అలాగే మన ఇంటికి ఏదైనా వాస్తు లోపం ఉన్నా, అంటే ఈశాన్య ఆగ్నేయ లోపం ఉన్నా, నైరుతి లోపం ఉన్నా మనకు ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే మన ఇంటికి ఉన్న వాస్తు దోష లోపాలు కూడా పోతాయి. అలాగే మన జాతకంలో శుక్రుడు బాగా బలహీనంగా ఉన్న, శని బాగా బలంగా ఉన్న, రాహుకేతువులు బాగా బలంగా ఉన్న ఈ యొక్క పరిహారం చేస్తే మనకు సెట్ అయిపోతుంది. అదేంటంటే పటిక. తెల్లని పటిక అప్రాక్సిమేట్లీ 1 kg పైన ఉండాలి. అంత మాత్రం సైజు ఉంటే చాలా మంచిది. ఈ పటిక మనం ముఖ్యంగా ఈ యొక్క పూజా విధానం పాటించాలి అంటే 1 వీక్ ప్లానింగ్ ఉండాలి. మనం పటిక మాత్రం ఖచ్చితంగా శుక్రవారం నాడు తెచ్చుకోవాలి. మినిమం ఈ సైజు కన్నా పెద్దది ఉండాలి. చిన్నదంత మాదిరి ఉంటే ఈ పరిహార శాస్త్రానికి పనికిరాదు. మినిమం 1 kg నుంచి పైన ఉండాలి. అంత పటిక మనం శుక్రవారం నాడు తెచ్చుకోవాలి. అలాగే మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత శనివారం నాడు ఒక ఎంట్రుకల తాడు తెచ్చుకోవాలి. ఫస్ట్ పట్టిక శుక్రవారం తెచ్చుకోవాలి, ఎంట్రుకల తాడు శనివారం రోజు తెచ్చుకోవాలి. ఇవి రెండు ఖచ్చితంగా ఫాలో చేయాలి. అలాగే ఒక రెడ్ కలర్ క్లాత్, 5 మిరపకాయలు, 5 గురివింజలు, నవధాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక శుక్రవారం పట్టిక తెచ్చుకోవాలి. అలాగే శనివారం నాడు ఎంట్రుకల తాడు నల్లది తెచ్చుకోవాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం రోజుకి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూజా విధానం ఎలా చేయాలి అని అంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టి ఆ రెడ్ కలర్ క్లాత్లో పటికకు మనం వీలున్నంత వరకు 7 చుట్లు చుట్టాలి. 7 లేదా 9 లేదా 3 నల్ల ఎంట్రుకల తాడుతో ఆ పటికకు చుట్టిన తరువాత ఆ రెడ్ కలర్ క్లాత్లో పెట్టిన తరువాత 5 మిరపకాయలు, 5 గురివిందలు, కొంచెం నవధాన్యాలు, 7 రూపాయి నాణ్యాలు అందులో వెయ్యాలి. అలాగే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరం, వీలున్నంత వరకు 5 జీడి గింజలు కూడా మీరు సమకూర్చుకుంటే చాలా మంచిది. ఇవన్నీ మనం మూట కట్టి శుక్రవారం నాడు అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఇది తీసుకొని వెళ్ళి ఎర్రని మూట మన ఇంటి గుమ్మానికి పై భాగాన కట్టాలి. మన ఇంటి గుమ్మానికి సింహద్వారానికి ఎదురుగా పై భాగానికి కట్టిన తరువాత ఓ కొబ్బరికాయ తీసుకొని అందులో సగం పీచు తీసేసి అందులో పెట్టి కర్పూరం వెలిగించి 3 సార్లు ఎడమవైపు 3 సార్లు కుడివైపు తిప్పి ఎడమ చేత్తో గుమ్మం ముందు కొట్టాలి. అలా కొట్టిన తరువాత ఆ కొబ్బరికాయ ఎలా పటాపంచలై పగిలిపోతుందో మనకుండే దిష్టి కూడా అలానే పగిలిపోతుందని అర్థం. అలా కొట్టేసిన తర్వాత మనం కడ్డీలు వెలిగించి ఆ ఎర్రని మూటకి మనం ధూపం వేసి గుమ్మం పక్కన పెట్టాలి. మనం ఎప్పుడైతే ఇవన్నీ ఒక ఎర్రని క్లాతులో కట్టి పటికతో పాటు గుమ్మం ముందర కడతామో మన ఇంటికి ఎలాంటి దిష్టి దోష ఉన్నా మనకు హరింపబడుతుంది. అలాగే ఎవరైనా మన ఇంటి లోపలికి వచ్చే ముందు, ఆరు బయటికి వెళ్ళే ముందు ఆ పటికని దాటుకొని లోపలికి రావాలి. పటికని దాటే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే అది సింహద్వారానికి కడతాము కనుక. అలా మన సింహద్వారానికి కట్టినప్పుడు మన ఇంటికి ఎలాంటి దిష్టి దోష ఉన్నా హరింపబడుతుంది. కనుక పటికతో ఈ ఒక్క చిన్నపాటి విధి విధానాన్ని పాటించి మనకుండే దిష్టి దోష్ట నరదిష్టి నరపీడ అంతా పోయేలాగా
మనం ఈ ఒక్క కార్యక్రమం చేసుకుంటే మన ఇంట్లో సపరివార సమేతంగా అందరమే ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం. ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా శుక్రవారం నాడే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్వస్తి.